విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ సితారా సెంటర్లో నిర్వహిస్తున్న ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు క్యూ కట్టారు. రెండవ రోజు సాయంత్రం కుంకుమార్చనను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డూండి రాకేష్ మాట్లాడుతూ 72 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు తరలివస్తున్నారని చెప్పారు. గురువారం 2 రకాల పూజలు ఏర్పాట్లు చేశామని, మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు. మంచి అబ్బాయి నీవు, మంచు కొండల్లో నీవు, మా మంచి అబ్బాయి నీవు, భక్తులను బ్రోచేందుకు వడివడిగా కదలిరా. మంగళమూర్తివయ్య చిత్రమయ నీలీలా, భక్త నిధయ శాశ్వతాయ గణేశ్వరాయ నమో నమో. సిద్ధి వినాయకునికి మా వందనలే. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంగణంలో రెండోసారి మంచి భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లోనే ఎప్పటి నుంచో ప్రముఖంగా ఈ సంస్థ వాళ్ళు చేపడుతున్నటువంటి గణేశుడి విగ్రహం, దాదాపు 72 అడుగుల విగ్రహం ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ విజయవాడలో వంటంలో పెట్టడం చాలా ఆనందకరం. అంతేకాకుండా ఈ సమితి వాళ్ళు ప్రతిరోజు కూడా పెట్టే 9 రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఈ సమితి ద్వారా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న విషయం.
బాగా విజయవాడ ప్రజలకు ఈ విషయం కూడా తెలిసిందే. కనుక రాబోయే సంవత్సరాల్లో కూడా కమిటీ సభ్యులు మరీ ముఖ్యంగా ఈ కమిటీకి ఒక ఫ్రంట్ ఎండ్ పర్సన్గా ఉండి గౌరవ ఇంకా పాలక మండలి సభ్యులందరూ కూడా కలిసి డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఈ సమితిని ముందుకు నడిపిస్తూ ఎన్ని అడ్డంకులున్నా సరే మనోధైర్యాన్ని సంకల్పాన్ని కూడగట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి వీళ్ళ సమితి మొత్తానికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా తెలుసు 2016లో ఆ ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డూండి గణేష్ సేవా సమితి మొదలవటం, దానికి గౌరవ అధ్యక్షులుగా బోండా ఉమామేశ్వర్ గారు ఉండటం, దాని ద్వారా వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమానికి నిరంతరం విజయవాడ ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారని తెలియజేయడానికి ఈ సంస్థ ఆదరణే ఒక ఉదాహరణ. తప్పనిసరిగా వీళ్ళు ఇదే మనోధైర్యంతో ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వ పరంగా వీళ్ళకి అన్ని వేళలా సహాయ సహకారాలు అందించడానికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా వీళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎన్నో మందికి వెసులుబాటు కల్పిస్తూ ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు లేకుండా మంచి అరేంజ్మెంట్స్ కూడా చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్కువ మంది వచ్చినా సరే పెట్టుకునేలాగా ఒక ప్లాను ఒక పద్ధతితో ముందుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను బోండామ్మ గారి మేమందరం కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడికి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి చివరిగా డూండి గణేష్ సేవా సమితి సభ్యులకి, కార్యవర్గానికి, వాలంటీర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 72 అడుగుల మహా మట్టి గణపతి ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్ద మట్టి గణపతి ఉత్సవాల కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు రావటం జరిగింది. అలాగే ఇప్పుడే సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి కుటుంబ సమేతంగా పూజలు అందుకోవడం జరిగింది. ఇలా ప్రతిరోజు అనేక మంది విఐపీలు, ఐఏఎస్ అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారి సందర్శన అనంతరం ఈరోజు నేను చూసాం 2 రకాల పూజలు, మహిళలకు ఒక వ్రతం, పిల్లలకు ఒక వ్రతం, ఇలా ప్రతిరోజు కూడా వివిధ రకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి డూండి గణేష్ సేవా సమితి ప్రజలకు అన్ని విధాలుగా శుభం కలగాలని ఒక ఆలోచనతో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం విజయవాడలో 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు అనేది అందరికీ తెలియచేయడం కోసమే మరి మేము ఇంత భారీ విగ్రహాన్నే మట్టి విగ్రహాన్ని పెట్టినప్పుడు మరి ఇంట్లో విగ్రహాలని మట్టి విగ్రహాలను ఎందుకు పెట్టకూడదు? వాతావరణ కాలుష్యం అవ్వకుండా మన చేతుల్లోనే ఉంది, మనం చక్కగా చేద్దాం. మరి చక్కగా వాటిని నిమజ్జనం చేసిన తర్వాత అవన్నీ కూడా పంట కాలువల ద్వారా పారి మరి పంటలన్నీ కూడా సురక్షితంగా చక్కగా పండుతాయి. మరి అదే కాకుండా ఇక్కడ వినాయకుడి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడేనండి 500 మంది పిల్లలు కూర్చొని చక్కగా దక్షిణామూర్తి యొక్క స్తోత్రంతో పూజ చేయించడం జరిగింది. మరి తదనంతరం ఇప్పుడు నవధాన్యాలతో మహిళలందరూ కూడా మరి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఒక్కొక్కళ్ళు కలిపి 108 గౌరమ్మలు అంటే 1000 మంది కూర్చొని 1,00,000 గౌరమ్మలను తయారు చేసి ఇక్కడ పూజ చేయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వాసవి అమ్మవారు ఉన్నారు, అమ్మవారికి మరి వ్రతాలు జరుగుతాయి. నగరేశ్వర స్వామి ఉన్నారు, అభిషేకాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. మరి నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు రావటం నిజంగా చాలా విశేషం. పండుగ రోజు నాడే వచ్చారు, లక్షలాది మంది భక్తులు వచ్చి నిన్న దర్శించుకున్నారు. ఈ వారం రోజుల్లో కూడా ప్రతి వాళ్ళు వచ్చి మరి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని కూర్చున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతిని మరి దర్శించుకోండి. ఎందుకంటే భక్తులందరూ కూడా మీరు అనుకున్నటువంటి కార్యం నెరవేరాలంటే మహాశక్తిని ఇచ్చేటువంటి గణపతిని, ఇక్కడ కూర్చున్న గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. జై గణేష, జై జై గణేష. గణేష, జై జై గణేష. నా పేరు ముక్తేశ్వరరావు, డూండి గణేష్ సేవా సమితి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ని. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 5వసారి మనం ఈ విధంగా భారీ గణనాథుని, అది కూడా ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలో పెద్ద వినాయకుడు కావాలంటే అందరం హైదరాబాద్ వెళ్ళి ఖైరతాబాద్లో వినాయకుడిని దర్శించుకోవాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు మన నవ్యాంధ్రలో కూడా ఒక పెద్ద వినాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో మా సేవా సమితి ఆధ్వర్యంలో
మనం ఈ విధంగా పెద్ద గణనాథుని చేసుకోవడం అలవాటు అయిపోయింది. అలాగే ఇప్పటివరకు మీకు తెలుసు, గత సంవత్సరం కూడా ఈ ప్రాంగణం అంతా వాటర్లో నిండిపోయినప్పుడు మీ అందరి కోసం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి మరీ దర్శనాలు కలిగించిన మా సేవా సమితి తరఫున చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనందరికీ ఒక హామీ ఇచ్చారు, ఎలా అంటే మీకు బొడమేరు అనేది ఇంకా విజయవాడకు వరద రాకుండా నేను చూసుకుంటానని ఆ రోజు మాట ఇచ్చారు. అందుకే మనకి ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల మన ప్రాంగణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతమంది భక్తులు ఈరోజు హ్యాపీగా మన దర్శనం చేసుకోగలుగుతున్నారు స్వామివారిని. అలాగే మన యొక్క విగ్రహంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే పూర్తి ఎకో ఫ్రెండ్లీగా తయారు చేసుకున్నాం. ఎకో ఫ్రెండ్లీగా అంటే భావితరాలకి ముప్పు లేకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ఉండేటట్టుగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ విగ్రహ తయారీలో ముఖ్యంగా బంకమన్ను, జనపనార, కొబ్బరి పీచు, వరిగడ్డి, పరదాలు, క్లాత్ ఇలాంటి పదార్థాలతో మనం తయారు చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి ముప్పు జరగదు. నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి విగ్రహాలనే ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి ఆయన మమ్మల్ని కూడా కొనియాడటం జరిగింది. వారికి కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరికీ కూడా ఈ యొక్క దర్శనాలు 11 రోజులు జరుగుతాయి. ఇక్కడ ఉత్సవాలు 11వ రోజు అంటే 6వ తారీఖు రోజున ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. విగ్రహానికి లోపలగా ముందుగా మనం ఏర్పాటు చేసిన పైప్ లైన్ల సాయంతో స్ప్రింక్లర్స్ ద్వారా విగ్రహాన్ని నానబెట్టి ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ల సాయంతో ఇదే ప్లేస్లో మనం నిమజ్జనం చేస్తాం. అలాగే స్వామివారికి ప్రతినిత్యం ఏదైతే నైవేద్యంగా మనం 72 కేజీల లడ్డూను ఉంచాం, ఈ యొక్క మహాప్రసాదాన్ని 11వ రోజు నిమజ్జనం రోజున మనం వేలం ద్వారా ఇవ్వడం జరుగుతుంది 5 గంటలకి. అలాగే అదే రోజు ఉదయం పూట దాదాపు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రతినిత్యం ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి ఉదయం పూట. ఈరోజు కూడా పొద్దున లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నాం. అలాగే ఇప్పుడు దాదాపు 500 మంది పిల్లలతోటి ఇప్పుడు ఒక పూజ చేసుకోవడం జరిగింది. దక్షిణామూర్తి పూజ చేయించాం వాళ్ళందరితోటి. ఇలాగ ప్రతినిత్యం ఈ ప్రాంగణం అంతా కూడా భక్తి పార్వశంతో మునిగిపోతూ ఉంది. జై గణేష, జై జై గణేష. జై జై గణేష. పోయిన సంవత్సరం కూడా డుండి గణేష్ సేవా సమితి ఇదే గ్రౌండ్లో నిర్వహించారు. అద్భుతంగా చేశారండి. పోయిన సంవత్సరం విపత్తు కారణంగా నీళ్ళు వచ్చిన ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ చేసేసి చాలా లక్షలాది మంది జనం స్వామివారిని వచ్చి వీక్షించారు. ఈ స్వామివారిలో విశిష్టత ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధమైన ఐటమ్స్తోనే చేశారండి. అంటే ఇంత పెద్ద వినాయకుడిని కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా, పర్యావరణానికి ఎటువంటి హాని లేని పదార్థాల వారికే వాడారండి. ఇది 9 రోజులు జరగబోతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మినిస్టర్లు, ఊర్లో ఉన్న జనం అందరూ వచ్చి స్వామివారిని వీక్షించారండి. అలాగే 6వ తారీఖు నిమజ్జనం చేస్తున్నారు. ఈ నిమజ్జనానికి ఇక్కడ దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది వస్తారనే ఎస్టిమేషన్లో ఉన్నాము. వాళ్ళందరికీ ఏర్పాట్లు కానీ, ముందస్తు బందోబస్తులు కానీ, అన్ని రకాలకు కానీ మేము ప్రిపేర్ అయ్యి ఉన్నామండి. దీనికి గాను డుండి గణేష్ సేవా సమితి చాలా కృషి చేశారు. వాళ్ళ వెనక ఈ కూటమి ప్రభుత్వం కూడా చాలా సహకారం చేసి పర్మిషన్లు ఇచ్చి, బందోబస్తులు అన్ని విధాలుగా పర్మిషన్లు ఇచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారండి. అందుకే ఈ డుండి గణేష్ సేవా సమితి నుంచి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. ఇట్లు మీ డుండి గణేష్ సేవా సమితి తాలూకా సభ్యుడు. पहले तो मैं ढूंढी गणेश जी को, समिति को धन्यवाद देता हूँ, जिन्होंने इतना बड़ा भव्य 72 फीट 72 फीट का गणेश जी का यहाँ पहली बार विजयवाड़ा में इतना बड़ा आयोजन किया गया है और इतने भक्त लोग आ रहे हैं, उसके लिए इतना व्यवस्था की गई है, उसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ। मैं सभी भक्त को इतना त्यौहार कर सकता हूँ कि भक्त इसलिए नहीं कि हमारे गणेश जी, इसलिए कि हमारे गणेश जी सबके लिए कार्य करते हैं, इसीलिए हम सब धन्यवाद देते हैं।